అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఓవైపు అభ్యర్థులను ఖరారు చేస్తున్న పార్టీలు, మరోవైపు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ దంగల్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 70 శాసనసభ స్థానాల్లో ఉన్న ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. మరికొన్ని రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్ కూడా కొంతమందిని ప్రకటించింది. ఇక ఇప్పటికే మొత్తం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆప్ ప్రకటించగా, తాజాగా బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 29 మందికి బీజేపీ అవకాశం కల్పించింది. త్వరలోనే జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పోటీగా బీజేపీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ పేరును ప్రకటించింది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి పోటీగా కల్కాజీ నియోజకవర్గం నుంచి మరో మాజీ ఎంపీ రమేష్ బీధూరిని బరిలోకి దించింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ పై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పై పోటీ చేస్తున్నట్టు బీజేపీ, కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. बीजेपी केवल और केवल आम आदमी पार्टी को गालियां देके ये चुनाव जीतना चाहती है। हम लोगों को बता रहे हैं कि 10 साल में हमने ये काम किए, आने वाले 5 साल में ये काम करेंगे। कांग्रेस और बीजेपी को अब औपचारिक रूप से ऐलान कर देना चाहिए कि वो मिलके गठबंधन में ये चुनाव लड़ रहे हैं आम आदमी पार्टी के साथ। ये चोरी छिपे पीठ पीछे एक साथ अलायंस करना ये ठीक नहीं है। మరోపక్క గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అలాగే వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య అంతరం పెరుగుతూనే ఉందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ग्रामीण भारत को नई ऊर्जा से भर रहे हैं। हमारा मकसद है कि गांव के लोगों को गांव में ही ज्यादा से ज्यादा आर्थिक मदद मिले, गांव में वो खेती भी कर पाए और गांवों में रोजगार, स्वरोजगार के नए मौके भी बने। అయితే ఢిల్లీ రాజకీయాలపై దేశంలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో నువ్వా నేనా అన్న రీతిలో అధికార, ప్రతిపక్షాలు బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి కాబోయే రాజెవరో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.